అందరికీ నమస్కారం అండి. నా పేరు సుహాస్ అండ్ మా హీరోయిన్ శివాని. అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమా ప్రమోషన్స్కి ఇవాళ వైజాగ్ వచ్చాం. ఫిబ్రవరి 2వ తారీఖున రిలీజ్ అవబోతుందండి మా సినిమా. ట్రైలర్ రిలీజ్ అయింది, చాలా బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ వచ్చింది. చాలామంది ఇండస్ట్రీలో పెద్ద డైరెక్టర్స్, హీరోస్ అందరూ ఫోన్ చేసి చెప్పారు ట్రైలర్ గురించి, చాలా హై వచ్చిందని. సినిమా ఇంకా బాగుంటుంది. మేము చాలా అంటే చాలా వెయిట్ చేస్తున్నాం. 2వ తారీఖు తొందరగా వచ్చి తొందరగా రిలీజ్ అయ్యి మళ్ళీ సక్సెస్ పార్టీలో ఎప్పుడెప్పుడు కలుద్దామా అని. నమస్కారం అండి, నా పేరు శివాని. మేము వైజాగ్కి వచ్చాము ఇవాళ మా ప్రమోషన్స్ పరంగా. మా సినిమా అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ ఫెబ్ 2nd రిలీజ్ అవబోతుంది. టీజర్కి, ట్రైలర్కి మీరు అందరు ఇచ్చిన రెస్పాన్స్ చాలా బ్రహ్మాండంగా ఉంది. మా సినిమా చూశాక మీరు అస్సలు డిసప్పాయింట్ అవ్వరు, మీకు చాలా చాలా నచ్చుతుంది అని కోరుకుంటున్నాను. మీ ఫ్రెండ్స్తో, ఫ్యామిలీతో అందరు కలిసి వచ్చి మా సినిమాని చూడండి, మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. సినిమాలో బేసిక్గా లవ్ స్టోరీ ఉంటుంది. అండ్ మెయిన్ పాయింట్ ఏముంటుందంటే, నాకు మా అక్క శరణ్య చేస్తుంది అక్క క్యారెక్టర్. సో ఇద్దరం ట్విన్స్ సినిమాలో. మా పుట్టినరోజు నాడిన మాకు జరిగిన సంఘటనలు మా జీవితాన్ని ఎలాంటి మలుపులు తిప్పాయి అన్న దాని మీద కథాంశం ఉంటుంది. నేను కూడా సెలెక్ట్ చేసుకోవటం ఒకదానికి ఒకటి సంబంధం లేకుండా సెలెక్ట్ చేసుకుంటా. సో కలర్ ఫోటో కానీ, తర్వాత రైటర్ పద్మభూషణ్ కానీ, అండ్ ఇప్పుడు అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ కూడా మీరు రేపు సినిమా చూసినంత అంటే మేబీ ఆ పల్లెటూరు వాతావరణం దానివల్ల అలా అనిపించుండొచ్చు. కానీ సినిమా చూడండి, మీకు నాకైతే ఇప్పుడు దాకా ఇదే ఫేవరెట్ సినిమా అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్. చాలామందికి కూడా ఫేవరెట్ అవుతుంది. కొంచెం పీక్ టైంలో చాలా ప్రాజెక్టులు చేతిలో ఉన్నాయి. వాళ్ళందరినీ వెయిట్ చేయించి సినిమా కోసం 2 సార్లు గుండు కొట్టించుకున్నా అంటేనే ఈ ప్రాజెక్ట్ ఎంత ఇంపార్టెంట్ అనేది అర్థం. అవును, ఫోటోప్పుడు ఆబ్వియస్గా భయపడ్డాను. ఎందుకంటే అప్పుడు దాకా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఫుల్ బిజీ, కంప్లీట్గా పగలో షూటింగ్, రాత్రి షూటింగ్ అలా చేసుకుంటూ సడన్గా హీరో అన్నారేంటి. మనం యూట్యూబ్ నుంచి వచ్చాము బేసిక్గా. సో ఈ కెరీర్ పోద్దామో, ఎంతోమంది అనుకునే డ్రీమ్ కదా అలా బిజీ అవ్వడం. సో బిజీ ఇప్పుడు హీరో అయితే మళ్ళీ మన కెరీర్గా ఏమన్నా ఇద్దేమో అనుకున్నాను. సో కాకపోతే లక్కీగా కలర్ ఫోటో కలర్ మీదే కాబట్టి ఆ రిస్క్ తీసుకుని చేసేసాను. సో అది తిప్పింది. అది హీరో అవటమే ఆశ్చర్యం. నాకు అది నేషనల్ అవార్డు వచ్చింది చేసి ఫస్ట్ సినిమాకి. సో ఆ ధైర్యంతో నేను అలా వస్తున్నాను. నేను కొత్తగా వచ్చాను కాబట్టి నేను చెప్పలేదు. వర్కౌట్ అవుతుందో తెలియదు కదండి. అంటే సో నా వరకు ఎలా వర్కౌట్ అయిందంటే, సో డైరెక్ట్ సినిమాలకు వెళ్తే ఎవరు ఆడిషన్స్కి వెళ్తే వర్కౌట్ అవ్వాలి, అలా 2 సంవత్సరాలు పోయింది. సో అందుకనే ఓన్గా షార్ట్ ఫిల్మ్స్ చేయడం స్టార్ట్ చేశాను. అప్పుడే చాయ్ బిస్కెట్ పెట్టడం ఉంది. చాయ్ బిస్కెట్ షార్ట్ ఫిల్మ్స్ చూసి సినిమా అవకాశాలు రావడం. అంటే యూట్యూబ్లో మన టాలెంట్ పెట్టుకుంటే ఆ యూట్యూబ్ చూసి సినిమా డైరెక్టర్స్ పిలుస్తారు, అలాగే నన్ను పిలిచారు. సో మనం ప్రాపర్గా యూట్యూబ్లో కంటెంట్ పెట్టుకుంటే సినిమా అవకాశాలు వస్తాయి. అందరూ కాయిన్ బాక్స్ చేసాను. 2007లో జరిగే కథ. అంబాజీపేట అనే ఊరిలో మల్లిగాడు అనే మనిషికి ఎలాంటి సిచ్యువేషన్స్ ఎదురవుతున్నాయి, అందులో ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, లవ్ స్టోరీ ఉంటుంది, అక్క తమ్ముడికి మధ్య ఉంటుంది, అండ్ ఆ బ్యాండ్ ట్రూప్లో జరిగే కథ ఉంటుంది, అండ్ ఊర్లో జరిగే సిచ్యువేషన్స్ దాన్ని బట్టి ఉంటుంది. చాలా బాగుంటుందండి. అంటే ప్రతి తెలుగింట్లో మన అమ్మాయి, మన ఆడపిల్ల అన్నట్టు చూడముచ్చటగా గర్ల్ నెక్స్ట్ డోర్ క్యారెక్టర్గా ఉంటుంది. చాలా షేడ్స్ ఉంటాయి, ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, ఎమోషన్ సీన్స్ ఉంటాయి, డ్రామా సీన్స్ ఉంటాయి. చాలా కనెక్ట్ అవుతారు మీరు లక్ష్మి క్యారెక్టర్తో. తనది డెబ్యూ ఫిల్మే. నాకు ఎప్పటి నుంచో పరిచయం తను. నేను షార్ట్ ఫిల్మ్స్ అప్పటి నుంచి ట్రావెల్ అయ్యేవాళ్ళం. డియర్ కామ్రేడ్ అప్పుడు తను అసోసియేట్గా చేశాడు, అండ్ ఉమామహేశ్వర రూపసక్ కూడా అసోసియేట్గా చేశాడు. అప్పుడు ఇంకా క్లోజ్ అయ్యాం. ఆ టైం నుంచే కథలు చెప్పడం స్టార్ట్ చేశాడు. కలర్ ఫోటో రిలీజ్ అయిన తర్వాత రైటర్ పద్మభూషణ్ షూట్ టైంలో చెప్పి ఈ కథ చేద్దామని అప్పుడు అనుకున్నాం. ఇంకా అలా గీతా ఆర్ట్స్కి వెళ్ళటం, సినిమా జరగటం.